ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం చదివి ప్రార్థన చేద్దాం. ఓకే, 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడి మాటలను దీవించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ, భూమి ఆకాశముల సృష్టికర్త, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధమైన ప్రోక్షింపడిన నీ రక్తం కిందకి వచ్చి మేము ప్రార్థిస్తుండగా మా అతిక్రమ దోషం క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, మీరు మా మధ్యలో ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఇదిగో తండ్రి, మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చినామని ఎరిగిన దేవుడవు, మా మధ్యలో సంచరిస్తున్న దేవుడవు, మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చిన దేవుడవు ప్రభా. ఈరోజు నీ వాక్యమును మేము తీసి ఉండగా, చదివి ఉండగా వాక్యం మీరై ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఆ వాక్యమును ప్రభా మీరు మాకు బయలుపరచుకున్నామని మేము ప్రార్థిస్తున్నాం. నీ చిత్త ప్రకారమైన కార్యములు మా ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము నడవలసిన త్రోవను మాకు బోధించమని మమ్మలను మా ప్రాణాత్మశనికి సమర్పిస్తూ యేసుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది. మరొకసారి దేవుడు మిమ్మల్ని అందరిని దీవించునుగాక. మనకు మహా గొప్ప దేవుడు, మన రక్షకుడు యేసుక్రీస్తు, ఆయన మనల్ని ప్రేమించి ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన ఈ చివరి కాలంలో మన కొరకు ఒక ప్రవక్తను పంపించి, ప్రవక్త ద్వారా మరి బైబిల్లో ఉండే సత్యాన్ని, లోతైన కార్యాలను ఆయన మనకు బయలుపరిచి మనల్ని నడిపిస్తున్నాడు. ఈ ఘనత, మహిమ, ప్రభావాలన్నీ కూడా దేవునికే చెందించాలి. మనం కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడని కాదు అన్నాడు ఆయన. ఆయననే మరి తన చిత్త ప్రకారంగా తన కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. ఆయన మనలను ఏర్పరచుకొని ఉన్నాడు, ఈ లోకములోకి పంపించాడు. ఈ చివరి కాలంలో మళ్ళీ మనం ఆ ఎత్తబడే గుంపులో ఉండి, ఎత్తబడి నిత్యత్వములకు వెళ్ళేంత వరకు ఆ బాధ్యత అంతా దేవుందే. నిజమేనా? తండ్రి తన కుమారుని విషయంలో శ్రద్ధ చూపినట్లు దేవుడు మన ఎడల అలాంటి శ్రద్ధ చూపిస్తూ ఉన్నాడు. అందుకే ఆయన అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అన్నాడు ఆయన. మీరు నన్ను వెతకలేదు కానీ నేను మిమ్మల్ని వెతికాను అంటున్నాడు ఆయన. నశించిపోయిన మనం ఆయనను వెతకలే కానీ నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు ఇక్కడికి. హల్లెలూయా. మనలో ఎవరమైనా మనం ఇంతకుముందు మనం యేసుక్రీస్తులో బాప్సం పొందాలి అని ప్రయాసపడ్డామా? ఎవరమన్నా? మనకు తెలియదు అది.
దేవుడే మన దగ్గరికి తీసుకొచ్చాడు దాన్ని. ప్రభా ఒక ప్రవక్త రావాలి, ఆ ప్రవక్తను పంపి అని మనం ఏమైనా ఎదురు చూసినామా? లేదు. ఆయనే ప్రవక్తను పంపించి ఆ గ్రహింపును మనకిచ్చి మనల్ని నడిపిస్తున్నాడు ఆయన. మనలో ప్రతి ఒక్కొక్కరం ఒక్కొక్క సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం. ఈరోజు ఈ వర్తమానంలోకి రావడానికి, ఈ సత్యములోకి రావడానికి ప్రతి ఒక్కొక్కరికి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. ఏదో రకంగా వర్తమానంలోకి వచ్చిన వాళ్ళ యొక్క సాక్ష్యమే అద్భుతమైంది. అది కొన్నిసార్లు ఎందుకు వచ్చినాం, ఏం చేసినాం మనకే తెలియదు. మనకు తెలియకుండానే మళ్ళీ పట్టుకొస్తుంటాడు ఆయన. అవును, ఏ వారం ఏమి ఇవ్వాలనేది కూడా మళ్ళీ ఆయన్నే మన పైన శ్రద్ధ పెడుతున్నాడు. ఏ వారం ఏం మాట్లాడాలి, ఎట్లా బలపరచాలి వీళ్ళనని మనం ప్రార్థిస్తుండొచ్చు. కానీ ఆయనే మనకు మరి ఋతువునకు సరిపడు ఆత్మీయారం అని చెప్పిన ప్రకారంగా మరి మనకు ఏ టైంలో ఏమి ఇవ్వాలని అవి ఇస్తూ ఉంటాడు ఆయన. మంచిది. మనం మన కాల ప్రవక్త గురించి మరి విలియం బ్రెన్నాం గారి గురించి మనం వింటా ఉన్నాం. సరే, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకు అర్థం కాకపోవచ్చు, ఇది క్లాస్ కదా. మీరు ఏదైనా చూడండి, ఒక సీరియల్ను చూసినా, ఒక సినిమాను చూసినా, ఒక స్టోరీని విన్నా, ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటా ఉంటే, గంట సేపటి నుంచి మాట్లాడుకుంటుంటే నీకు మధ్యలో పోయినావు అనుకో, నీకు వాళ్ళ మాట్లాడుకుంటున్న స్టోరీ నీకు అర్థం కాదు. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి నీవు అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినాలి, అప్పుడే నీకు అది అర్థమవుతుంది. అలాగే మనం ఈ యొక్క ప్రవక్త గురించి చెప్తున్న ఈ యొక్క అంశాలు ఏవైతున్నాయో గత 4-5 వారాల నుంచి మనం దీనిపైన మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఎవరికైనా అర్థం కాకుంటే తర్వాత మళ్ళీ ఫ్రీగా నన్ను కలవచ్చు, డీకెన్స్ని కలవచ్చు. వాళ్ళు మీకు వివరిస్తారు, నేను వివరిస్తాను. ఎవరు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. వాస్తవాన్ని, వాక్యంలో ఉన్నదాన్ని నేను మీకు చూపిస్తున్నాను. వాక్యం లేకుండా ఈ వర్తమానం లేదు అసలు. ఈ వర్తమానం వాక్యములో నుంచే బయటకు వచ్చింది ఇది. కనుక దీనిపైన మనం శ్రద్ధ పెడదాం. మరి పోయిన వారం ఈ కాలానికి సంబంధించిన ఏమిన్నారు మీరు? ఏమిన్నారండి? ఈ కాలానికి సంబంధించిన లేఖనాలు అవి ఏ విధంగా ఉన్నాయి, ఎట్లా నెరవేరుతా ఉన్నాయి అనే కొన్ని కార్యాలను మనం చూడగలిగాం. మీరు వాక్యాన్ని నమ్ముకుంటా, వాక్యం పైన ఆధారపడి వెళ్తూ ఉంటే, ఆ వాక్యము ద్వారా వాక్య ప్రకారముగా రుజువు చేయబడ్డ, లేకుంటే యేసుక్రీస్తు చేత పంపబడ్డ అపోస్తలు అని నమ్మి వాళ్ళ వాళ్ళ బోధ ద్వారా నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే, వాళ్ళ బోధ పైన పరిపూర్ణమైన విశ్వాసం నువ్వు కలిగి ఉంటే, నీకు ఇక సత్యాన్ని వినడానికి దేవుడు నీకు మార్గం తెరిచినట్లే, నీ మార్గం వర్ధిల్లినట్లే. కనుక ఆ తర్వాత అపోస్తుల బోధన నమ్మిన తర్వాత క్రమంగా దేవుడి కాలంలో ఒక ప్రవక్తను పంపించింది. ఆ ప్రవక్తను కూడా దేవుడు మరుగు చేసి రాసి పెట్టాడు ఆయన, ఎవరికి అర్థం కాకుండా. ఆ మరుగు చేసిన ఎవరికి అర్థం కావాలంటే, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, అనగా ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడతారో. ఇక్కడ లైట్ బంద్ అయింది చూడండి. ఓకే, ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడతారో
వాళ్ళందరికీ ఆయన దాచి ఉంచిన ఆ యొక్క మర్మాలను, సత్యాన్ని వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇస్తాడు ఆయన. ప్రవక్త గురించి మరుగుగా రాసి పెట్టాడు వర్తమానంలో, బైబిల్లో. దాన్ని ఇప్పుడు మనం తేటగా చూడగలుగుతున్నాం. అర్థమైందండి? కనుక ఆ తేటగా చూసే కార్యాల్లో మరి ఆ తేటగా ఎవరు చూడగలుగుతారంటే అది కూడా పక్షిరాజులు మాత్రమే చూడగలుగుతాయి. పక్షిరాజుల యొక్క అభిషేకం, పక్షిరాజుల యొక్క నేత్రాలు కలిగిన వాళ్ళు మాత్రమే ఆ దాచబడిన కార్యాలను చూడగలుగుతారు వాళ్ళు. కనుక పోయిన వారం మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో ఉండే ఇక 7వ దూత గురించి, మరి ఈ కాలానికి సంబంధించిన లేఖనాల గురించి 7వ దూత గురించి మనం చూసాం. మీకు ఎవరికైనా డౌట్ ఉందా విలియం బ్రెన్నాం గారి 7వ దూత అని? ఉన్నవాళ్ళు ఫ్రీగా తర్వాత నన్ను కలవచ్చు. అయితే ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక కార్యాన్ని నేర్చుకొని వెళ్ళాలి మీరు. రైట్. ఇప్పుడు 7వ దూత గురించిన కొన్ని కార్యాలను మనం చూసి ముందుకెళ్ళిపోదాం. ఏడుగురు దూతలను దేవుడు, ఈ 7గురు దూతలు అంటే వీళ్ళు పరలోకపు దూతలు గారు, భూలోకపు దూతలు. మీరు సంఘకాలాల పుస్తకాలు ఎంతమంది దగ్గర ఉన్నాయి మీ దగ్గర? ఓకే, చాలామంది దగ్గర ఉన్నాయి. లేని వాళ్ళు తీసుకోండి. సంఘకాలాల పుస్తకంలో 7వ సంఘకాలంలో వర్తమానికుని గురించి చెప్పిన ఆ యొక్క మరి అంశంలో చాలా విషయాలు ప్రవక్త మాట్లాడుకుంటూ వచ్చాడు. మరి అందులో కొన్ని కార్యాలు నేను చూపిస్తాను. దయచేసి మీరు లవోదికే సంఘకాలం ఓపెన్ చేయండి మీ యొక్క హబ్లో. పారాగ్రాఫ్ నెంబర్ 17లో ఈ యొక్క వర్తమానికుని గురించి స్టార్ట్ అవుతుంది. పారాగ్రాఫ్లో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు, చదవండి. మైక్ వేయండి బ్రదర్. మొదటిగా ఈ వర్తమానికుడు ప్రవక్త అయి ఉండెను. ఈ వర్తమానికుడు అంటే 7వ దూత, లవోదికే సంఘకాల వర్తమానికుడు. అతడు ప్రవక్త యొక్క పనిని కలిగి ఉండును. అతడు ప్రవచనాత్మక పరిచర్యను కలిగి ఉండును. అది పూర్తిగా వాక్యం మీదనే ఆధారపడి ఉండును. ఎందుకనగా ప్రవచనములు గాని దర్శనము గాని ఎల్లప్పుడూ వాక్యపూర్వకమైనవిగానే ఉండును. మరి అవి ఎల్లప్పుడూ నెరవేరును. అతడు ప్రవక్తగా బయలుపరచబడును. ఎందుకనగా అంత ఖచ్చితత్వమును అతడు కలిగి ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. పారాగ్రాఫ్. యేసు యొక్క 7 ఉరుములు అంత్యకాలములోనే బయలువెళ్ళును. ప్రకటన 10:3-4. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ప్రకటన 10వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది ఈ మాటలు. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము. వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని.
ఆ ఉరుములలో ఏమి ఉన్నదో ఎవరికి తెలియదు. ఆ ఉరుములలో ఏమి ఉన్నదో ఎవరికి తెలియదు. కానీ మనకు తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది. మనకు తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది. దాని యొక్క ప్రత్యక్షతను పొందుటకు ప్రవక్త కావలెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క 7 ఉరుములలో ఏముందో తెలుసుకోవాల్సిన బాధ్యత, అవసరత మనకున్నది. అది తెలుసుకోవాలంటే, ఆ ప్రత్యక్షత రావాలంటే ఒక ప్రవక్త మనకు అవసరం. ఎందుకనగా దేవునికి మరి యొక్క మార్గము లేదు. దేవునికి వేరే మార్గం లేదు. ప్రవక్త ద్వారా మాత్రమే ఆయన తన లేఖన ప్రత్యక్షతలను తీసుకొని వచ్చును. ప్రవక్త ద్వారా మాత్రమే లేఖనాల ప్రత్యక్షత తీసుకొని వస్తాడు. వాక్యము ఎప్పుడును ప్రవక్త ద్వారానే వచ్చెను. అలాగే ఇక ముందు కూడా వచ్చును. ఇది దేవుని యొక్క నియమము. వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్తల దగ్గరికి వస్తుంది. నిజమేనా? వాక్యం ఎవరి దగ్గరికి వస్తుంది? మొదటగా ప్రవక్తల దగ్గరికే వస్తుంది. ఇది దేవుని యొక్క నియమం. అది వాక్యం, దాచబడిన వాక్యము, దాచబడిన ప్రత్యక్షత అనేది ప్రవక్త దగ్గరికే వస్తుంది. అందుకే బైబిల్లో హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో ఉందంటే, పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని రాయబడింది. కనుక దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు. ఆయన ప్రవక్త లేకుండా వాక్యాన్ని తెలుసుకునే మార్గం లేదు. అది వాక్యమును పరిశోధించినప్పుడు మీకు తెలియను. హల్లెలూయా. మీరు చూడండి, యేసుక్రీస్తు వాక్యం అని మీరు నమ్ముతున్నారా? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము, మీరందరూ నోరు తెరవాలే. ఆది యందు వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా, కృపా సత్య సంపూర్ణుడిగా. అంటే కృపా సత్య సంపూర్ణుడిగా అంటే కృపను సత్యమును నిండుగా కలిగిన వాడుగా, కృపను సత్యమును నిండుగా కలిగిన వాడుగా ఆయన మన మధ్యలో నివసించాడు. వాక్యము శరీరధారి అయి, కనుక వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాడు. కనుక ఆయన శరీరధారి అయినప్పుడు, ఎప్పుడైతే గాబ్రియేల్ ద్వారా మరియా వర్తమానం విన్నదో, ఆమె గర్భం ధరించిందో, వెంటనే ఆమె మరియా ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళింది? కొండలలో ఉండే బంధువురాలైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది? ఎలిజబెత్ గర్భములో అప్పుడు ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరా ప్రవక్త? యోహాను. ఆయన ప్రవక్త. ఎలిజబెత్ గర్భములో ప్రవక్త ఉన్నాడు, మరియ గర్భములో వాక్యం ఉంది. ఇప్పుడు వాక్యం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. అప్పటి వరకు యోహాను కదలకుండా ఉన్నాడు. ఆయనకు బయలుపాటు లేకుండా, రెవల్యూషన్ లేకుండా, ఉద్యోగం లేకుండా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే మరియ ద్వారా యేసు అనే పేరు విన్నాడో, గర్భంలో ఉన్న యోహాను గంతులేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు అనే పేరు విన్న తర్వాత ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయనే వాక్యమైనాడు కనుక ప్రవక్త దగ్గరికి ఎల్లప్పుడూ వాక్యం వస్తుంది. కనుక యేసుక్రీస్తు కూడా ఆయన తిరిగి బాప్తిసం పొందేటప్పుడు కూడా ఆయన డైరెక్ట్గా యోహాన్ దగ్గరికి వచ్చాడు. ఆయన నీళ్ళల్లో ఉన్న యోహాన్ దగ్గరికి. అంతకుముందు ఎవరి దగ్గరికి ఆయన పోలే. కనుక వాక్యం ఎల్లప్పుడూ ప్రవక్తల దగ్గరికి వస్తుంది. ఆయన ఏదైతే దాచి ఉంచాడో,
ఏదైతే మర్మయుక్తమైందో యేస్కేలుకు మరుగైంది. ఆమేన్. దానియేలుకు మరుగైంది. యోహాను వీటిని మరుగు చేయి, వీటిని రాయొద్దు, 7 ఉరువులు పలికిన సంగతులకు ముద్ర వేయి అని చెప్పిన ఆయన ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలంటే 7వ దూత ద్వారా రావాలి. 7వ దూత ద్వారా రావాలంటే 7వ దూత ప్రవక్త అయి ఉండాలి. ఎందుకంటే దేవునికి వేరే నియమం, ప్రవక్తకే బయలుపరుస్తాడు ఆయన. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే ఇర్మియా 33:3 అంటున్నారు. ఏంటి? ఏముంది ఇర్మియా 33:3? చదవండి ఒకసారి. పేజ్ నెంబర్ 657. 33:3. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. రైట్. ఇది ఎవరికి అంటే ఇర్మియాకు. అది ఎవరికి పడితే వాళ్ళకి కాదు. చాలామంది ఏమంటారంటే అది కూడా పట్టుకొని మొరపెట్టండి, ఉత్తరం ఇస్తాను, గూఢార్థమైన సంగతులు బయలుపరుస్తాను అని చెప్పేసి అన్నాడు. గనక మనకి ఏ ప్రవక్తలు అవసరం లేదు, మనమే మొరపెట్టాలి, దేవుడు మనకే ఇస్తాడు. హల్లెలూయా. అది దేవుని విధానం. అంటే ఆ రోజు ఇర్మియాకు బయలుపరిచిన ఇర్మియా ప్రవక్త కనుక గూఢార్థమైన సంగతులన్నీ కూడా దేవుడు ప్రవక్తలకే ఇస్తాడు, వ్యక్తిగతంగా ఇవ్వడు. అంటే వేరే వాళ్ళకి ఇవ్వడు, ప్రవక్తల ద్వారానే ఇస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ కాల ప్రవక్త మరి ఏలియా ఆత్మను కలిగిన వాడు కానీ మనం నమ్ముతున్నాం. సరే, ఈ కార్యాలన్నీ మిగతాయి మనం చూసాం. ఇక్కడ ఒక మాట నేను చూపించాలనుకుంటున్నాను. ఇరవై 7వ పారాగ్రాఫ్ చూద్దాం. 27వ పారాగ్రాఫ్. యేసుక్రీస్తు మొదటి రాకడికి ముందడుగా వెళ్ళిన ప్రవక్త సంఘకాలాల్లో 27వ పారాగ్రాఫ్ లవదికి సంఘకాలంలో యేసుక్రీస్తు మొదటి రాకడకు ముందుగా వెళ్ళిన ప్రవక్త వర్తమానికుడైన యోహానికి మరియు లవదిక యొక్క ప్రవక్త వర్తమానికుడు అయిన వానికి మధ్య మరొక పోలిక నేను చూపించాలనుకుంటున్నాను. యోహాను దినముల్లోని ప్రజలు అతన్ని మెస్సియా అని పొరబడిరి. యోహాను దినముల్లోని ప్రజలు అతడిని మెస్సియా అని పొరబడిరి. యోహాను 1:19-20. దాంట్లోని ఆ పారాగ్రాఫ్లో లాస్ట్లో చూడండి. కానీ ఓకే 27లో చదవండి. కానీ మీరు దానిని నమ్మవద్దు. నో ఫస్ట్ 27వ పారాగ్రాఫ్లో సెకండ్ పార్ట్. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేముండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరగననక ఒప్పుకొనెను. క్రీస్తును కానని ఒప్పుకొనెను. రైట్. క్రీస్తును కానని అంటే యోహాను వాళ్ళు ఏమనుకున్నారు? క్రీస్తు అనుకున్నారు, మెస్సయ్య అనుకున్నారు. అయితే ఆయన నేను క్రీస్తును కానని ఒప్పుకున్నాడు. అంటే యోహానుని ఎట్లయితే క్రీస్తు అని అనుకుంటారో, మెస్సయ్య అనుకుంటారో,
ఈయనను కూడా ఆ విధంగానే అనుకుంటారు అని కింద చెప్తా ఉన్నాడు చూడండి. ఇప్పుడు ఈ చివరి కాల వర్తమానికుడు ప్రభువు ఎదుట కలిగి ఉన్న గొప్ప శక్తిని బట్టి అతడు ప్రభు అయిన యేసు అని పొరబడువారు కొందరు ఉందురు. ప్రభు అయిన యేసు అని పొరబడేవారు కూడా కొందరు ఉంటారట ఈ చివరి కాల వర్తమానికుని. నిజమేనా? ఒకసారి విలియం బ్రన్నాం గారు భూమిపై ఉన్నప్పుడే ఒక ఆమె అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూసి ఆమె ఇంట్లో విలియం బ్రన్నాం గారి ఫోటో పెట్టుకొని రోజు ఆయనకు మొక్కుతా ఉంది. దాన్ని ప్రవక్త విన్నప్పుడు ఖండించాడు, అది తప్పు అన్నాడు. హల్లెలూయా. ఏ నిజమైన సేవకుడు అయినా కూడా ఆరాధన తాను తీసుకోడు, ఆరాధన దేవునికే ఇస్తాడు. హల్లెలూయా. చాలామంది వచ్చి సేవకులు కాళ్ళు మొక్కడానికి ప్రయత్నం చేస్తారు. ఏ సేవకుడు మొక్కించుకుంటున్నాడో వాడు దొంగ అని అర్థం. అర్థమైందా? ఏ సేవకుడైతే వద్దొద్దొద్దొద్దు అట్లా మనం మొక్కకూడదు, నేను నీలాంటి ఒక మనిషిని, నీలాంటి ఒక పాపిని, దేవునికే నమస్కారం చెయ్యి అన్నవాడే నిజమైన సేవకుడు. హల్లెలూయా. పేతురు కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ విధంగా జరిగింది. కొర్నేలు కూడా ఆ విధంగా చేశాడు. అదే యేసుక్రీస్తును వర్షిప్ చేసినప్పుడు ఆయన వద్దనలే. యేసుక్రీస్తుకు సాగిల పడ్డప్పుడు గలిలయ కొండకు వెళ్ళి 11 మంది ఆడికి వెళ్ళి ఆయనకు మొక్కిరి అని రాయబడ్డది. మొక్కినప్పుడు వద్దొద్దు నాకు మొక్కొద్దు అనలేదు ఆయన. అన్నాడా? చూద్దాం ఒకసారి. అది 28:19 చూడండి ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 16వ వచనం. మత్తయి సువార్త 28 పేజ్ నెంబర్ 30. 28వ అధ్యాయం 16-17 వచనాలు. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. చాలు. మొక్కిరి గాని కొందరు. అయితే మొక్కితే వాళ్ళని వద్దన్నాడా? లేదు. ఆయన ఆరాధనను స్వీకరించాడు ఆయన, ఎందుకంటే ఆయన దేవుడు కనుక నిజమైన సేవకుడు ఎవరైనా కానీ వాళ్ళు మహిమ ఘనత ప్రభావాలన్నీ యేసుకి చెల్లిస్తారు. వాళ్ళు ఎప్పుడూ మొక్కించుకోరు. ఈ లోకంలో కొందరు రంగుల బట్టలు వేసుకుంటారు అప్పుడప్పుడు. నేనేం చెప్తున్నా మీరు అర్థం చేసుకోండి. వాళ్ళకు పోయి మొక్కితే వాళ్ళు చేతులు పెట్టి దీవిస్తుంటారు. వీళ్ళే దుర్మార్గులు అయి ఉంటారు. దోపిడిదారులు, దొంగలు, అక్రమాలు ఎన్నో చేసి ఉంటారు. అవి పోవాలని ఆ బట్టలు వేసుకుంటారు. వాళ్ళను పోయి వీళ్ళు ఏం చేయాలి? మనుషులు పోయి మొక్కితే కొందరు ఏ బట్టలు వేసుకోరు కానీ మొక్కేసుకుంటుంటారు. ఈవెన్ నీవు నీ తల్లిదండ్రుల కాళ్ళు కూడా మొక్కకూడదు. అర్థమైందా? తల్లిదండ్రుల కాళ్ళు కూడా మొక్కకూడదు. ఎవరన్నా మొక్కుతున్నారేమో చూడండి. మరి అంటే బయట నుంచి వస్తుంటారు, రకరకాల విశ్వాసాల నుంచి వస్తుంటారు కనుక కొందరికి తెలియదు. పేరెంట్స్కి మొక్కుతుంటారు. పేరెంట్స్ కూడా మొక్కించుకోకూడదు. ఆడబిడ్డల కాళ్ళు అంటుంటారు ఎవరో. మరి ఆడబిడ్డల కాళ్ళు మొక్కకూడదు, తల్లిదండ్రుల కాళ్ళు మొక్కకూడదు, అన్నదమ్ముల కాళ్ళు మొక్కకూడదు. నీకు సావు బ్రతుకులో నీకు ప్రాణం పెట్టిన కాళ్ళు కూడా మొక్కకూడదు. నీకు ₹1 ఇచ్చిన కాళ్ళు కూడా మొక్కకూడదు నువ్వు.
మనం యేసుకే మొక్కాలి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కడపక మొక్కుతారు, వచ్చేటప్పుడు బయట పోయేటప్పుడు పైసలు కింద పడితే ఎందుకు, అది లక్ష్మి అట. నీవు ఎవ్వరికి సృష్టింపబడిన దేనికి కూడా నీ మొక్కకూడదు, సృష్టికర్తని నీవు ఆరాధన చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మీ పిల్లలు ఎప్పుడో రకంగా మొక్కుతా అంటారు, మొక్కినప్పుడు వద్దొద్దు అట్లా చేయకూడదు మనం అని చెప్పాలి, నేర్పియాలి. అది వాళ్ళు ఎక్కడికో దూర ప్రాంతంలోకి వెళ్తుంటారు, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకొని ఒకరు మొక్కమంటారు, ఏడుపులో ఉంటారు, వీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు ఏడుస్తుంటారు, పక్కన ఒక ఆయన ఉండి మొక్కు, అమ్మ నాన్నలకు మొక్కు, కాళ్ళు మొక్క అంటారు, వాళ్ళు మొక్కడానికి వస్తారు, వీళ్ళు మొక్కించుకుంటూ ఉంటారు. మనం మాత్రం ఆ పని చేయకూడదు. ఎవరికి మొక్కాలి? మనం యేసుకే మొక్కాలి. కనుక యోహాను మెస్సయ్య అని ఆ రోజుల్లో పొరపడ్డారు. ఈ చివరి కాల ప్రవక్తను కూడా, వర్తమానికుని కూడా మెస్సయ్య అని పొరబడతారని మన కాల ప్రవక్త మనకు చెప్పాడు. ఇదొక పోలిక అన్నాడు. యోహానుకు ఈ కాల ప్రవక్తకున్న పోలిక అన్నాడు. రైట్. దాని తర్వాత కానీ మీరు దాన్ని నమ్మవద్దు. లాస్ట్ 27లో లాస్ట్, ఆ కాలమందు ఎవడైనను, లాస్ట్ పారాగ్రాఫ్ 27లో, కానీ మీరు దానిని నమ్మవద్దు. అతడు యేసుక్రీస్తు కాడు. అతడు దేవుని కుమారుడు కాదు. అతడు సహోదరుల్లో ఒకడు. ఒక ప్రవక్త, ఒక వర్తమానికుడు, దేవుని సేవకుడు. నేను ఆయనను కాదు కాని ఆయన నా వెనుక వచ్చుచున్నాడు అని కేక వేయుచున్న స్వరముగా యోహాను ఉన్నప్పుడు అతడికి లభించిన గౌరవం కంటే ఎక్కువ గౌరవం ఇతనికి చూపించవలసిన అవసరము లేదు. ఎంత గొప్ప దైవజనుడు మనకు ప్రవక్త. యోహాను స్త్రీలు కన్న వారిలో గొప్పవాడు. ఆయన మెస్సయ్యాను పరిచయం చేశాడు, క్రీస్తును పరిచయం చేశాడు. అయితే మీరు ఏ రకంగానైనా అర్థం చేసుకోండి. ఈ కాల ప్రవక్త విషయంలోకి వస్తే, ఏ కాలంలో ఏ ప్రవక్త పొందుకొని ప్రత్యక్షతలను ఈ కాల ప్రవక్త పొందుకున్నాడు. ఏ దైవజనుడు చేయని అద్భుతాలు మన కాల ప్రవక్త చేశాడు. పోయిన వారం మనం చూసాం, నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే క్రియలు చేస్తాడు, వాటికంటే గొప్పవి చేస్తాడు అనే ఆ కార్యాన్ని చేసింది కూడా ఈ కాల ప్రవక్త. ఇన్ని జరిగినా, ఇన్ని అద్భుతాలు జరిగినా, బాప్సం ఇచ్చి యోహాను ఎవరన్నా చనిపోయిన వాళ్ళని లేపిండా? ఎవరైనా గుడ్డి వాళ్ళని బాగు చేసిండా? ఆయన బాప్సం ఇచ్చుకుంటూ వచ్చి యేసును పరిచయం చేసిండు. స్త్రీలు కన్న వారిలో గొప్పవాడని యేసుప్రభు ఆయన గురించి చెప్పాడు. కానీ ఇక్కడికి వస్తే మన కాల ప్రవక్త నేను చేసే క్రియల కంటే గొప్పవి చేస్తాడనే మాటను చేశాడా? ఆ వాక్యాన్ని జరిగించాడు ఆయన. పలకబడిన వాక్యం ద్వారా ఉడతలను సృష్టించాడు ఆయన. చనిపోయిన 6 లేపాడు. ఒక ప్రార్థన ద్వారా 25,000 మంది స్వస్థత పొందారు. ఎన్నో కార్యాలు చేశాడు. ఇంత మహా గొప్ప దైవజనుడు ఎట్లా తగ్గించుకుంటున్నాడంటే, యోహానికి ఇచ్చిన గౌరవం కంటే ఈయనకి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నాడు. ఇది ప్రవక్త యొక్క గొప్పతనం. నిజమేనా? యోహానికి ఇవ్వాల్సిన గొప్పతనం, మర్యాద కంటే, గౌరవం కంటే ఎక్కువ గౌరవం ఈయనకి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు ఆయన.
అంటే అది ఆయన గొప్పతనం. సృష్టి ప్రారంభించబడ్డది మొదలుకొని ఇప్పటి వరకు సృష్టి కార్యాలు జరిగిన కాలం ఎప్పుడు జరగలే. మోషే ధూళిని తీసుకొని పైకేసి కప్పలను, ఈగలను, పేలను ఏదో కొంత తీసుకొని చేసి క్రియేట్ చేశాడు, ఆయన సృష్టించాడు. యేసుక్రీస్తు భూమిపైన ఉన్నప్పుడు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని 5,000 మందికి పంచిపెట్టాడు. అంటే వాటిని విస్తరింపజేశాడు, సృష్టించాడు ఆయన. అయితే కొంత తీసుకొని, అయితే ప్రారంభములో దేవుడు ఆయన కలుగునుగాక కలుగునుగాక అన్నప్పుడు ఏం తీసుకోలేదు, ఆయన ఏం తీసుకోకుండా కలుగునుగాక అన్నాడు దేవుడు. అలాంటి కార్యమే మళ్ళా ఈ చివరి కాలంలో జరిగింది, మళ్ళీ మన కాలంలో. దాన్ని చూసే ధన్యతను దేవుడు మనకిచ్చాడు ఈరోజు. మరి ఇన్ని గొప్ప కార్యాలు జరిగినా ఆయన ఇంకా తగ్గించుకుంటున్నాడు ప్రవక్త. రైట్. తర్వాత ఈయనను మెస్సయ్య అని పొరపడతారు. బైబిల్లో ఉండే కొన్ని కార్యాలను నేను చూపిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఏడుగురు వర్తమానికులు, 7 దూతలు. ఇక్కడ మనం 15వ అధ్యాయంలోకి వెళ్తే పేజ్ నెంబర్ 236 కొత్త నిబంధన 5వ వచనం చదువుదాం. 15వ అధ్యాయం 5వ వచనం. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. ఆలయము, సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకమందు తెరవబడెను. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. ఆలయములో నుంచి వెలుపలికి వచ్చిరి. ఎందులో నుంచి? ఆలయములో నుంచి. సాక్ష్యపు గుడార సంబంధమైన ఆలయం పరలోకమందు తెరవబడెను. ఇప్పుడు ఆలయంలోంచి 7 దూతలు బయటకు వచ్చారు. ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో ఉండే ఇవన్నీ కూడా గుర్తులు. నిజస్వరూపం అనేది ఇప్పుడు జరుగుతున్న కార్యాలు అవి. పాత నిబంధనలో ఉండే మందిరాన్ని చూస్తే, సాక్ష్యపు గుడారాన్ని చూస్తే, మోషే కట్టిన గుడారాన్ని చూస్తే అదేదో కాదు, కానీ కొత్త నిబంధనలో ఉండే సంఘమే అని మనం గుర్తుపట్టుకోవాలి. దాన్ని గ్రహించాలి. ఆ విధంగా ఆ ఆలయం ఏదో ఎవరో కాదు, కానీ ఈరోజు మనమే. ఆ 7 దీపస్తంభాలు, ఆ దీపస్తంభం ఏదో కాదు, కానీ 7 వర్తమానికులే. 7 సంఘకాలాలు, 7 వర్తమానికులు. కనుక ఇక్కడ సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయము పరలోకమందు తెరవబడెను. అందులోంచి 7 దూతలు బయటకు వచ్చారు. 7 దూతలను ఎవరన్నా వీళ్ళను? హల్లెలూయా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆలయంలోంచి వచ్చారు. 7 దూతలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆలయంలో నుంచి వచ్చారు. ఆలయం అంటే ఇప్పుడు ఏంటిది? చర్చే ఆలయం. కనుక ఈ యొక్క 7 దూతలు సంఘంలోంచి బయటకు వచ్చినట్టు వీళ్ళు. మొదటి సంఘంలోంచి పౌలు గారు, 2వ సంఘంలోంచి ఐరేనియస్, 7వ సంఘకాలంలోంచి విలియం బ్రెన్నాం గారు. అట్లా 7 సంఘకాలాలు కలిపి దేవుని యొక్క ఆలయం. అందులోంచి 7 దూతలు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ప్రకటన 17వ అధ్యాయం మొదటి వచనం.
ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో మాటలాడుచు ఈలాగు చెప్పాను నీవిక్కడికి రమ్ము. విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనబరచుదును. రైట్. ఈ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి, దేవదూత అనేసరికి మనం పరలోకపు దూత అనుకుంటున్నాం మనం. హల్లెలూయా. 7 దూతలలో ఒకడు వచ్చి విస్తార జలముల పైన కూర్చున్న మహావేశకు చేయబడు తీర్పు నీకు కనబరచదను అన్నాడు. ఎవరి దూత? ఏడుగురు దూతలలో ఒక దూత. హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఆయన 7వ దూతనా 3వ దూతనా చూద్దాం తర్వాత. ఆ 7 దూతలలో ఒక దూతనే కదా. అతడు ఏం చేశాడంటే మహావేశ్యకు చేయబడు తీర్పును నీకు కనబరచదును అని చెప్పి పైకి తీసుకెళ్ళి మహావేశ్యను చూపించాడు. మహాబబులోను కూలిపోయేదాన్ని చూపించాడు. ఆ విధంగా చూపించుకుంటూ పోయాడు. తర్వాత గొర్రెపిల్ల వివాహోత్సవం వచ్చిన ఆ కార్యాలను కూడా ఆయన చూపించిన తర్వాత ఇక్కడ ఒక మాట రాయబడింది 19వ అధ్యాయం 9వ వచనంలో. మరియు అతడు నాతో ఈలాగు చెప్పాను గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. అతడు నాతో చెప్పాను. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు వద్దు సుమి నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయుము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ కార్యాలన్నీ యోహానుకు చూపిస్తున్న ఆ దూతకు, అతనికి యోహాను నమస్కారం చేయడానికి అతని పాదముల ఎదుట సాగిలపడగా, ఆ దూత పాదముల ఎదుట ఎవరు? యోహాను సాగిలపడితే ఆ దూత ఆయన అంటున్నాడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను దేవునికే నమస్కారం చేయుము అన్నాడు. ఇప్పుడు ఈయన పరలోకపు దూతనా భూలోకపు దూతనా? చాలా జాగ్రత్త పట్టుకోవాలి ఇవాయి. ఎందుకంటే అతడు ఏమన్నాడంటే వద్దు సుమి, నేను నీతోను, అంటే నేను కూడా మనిషిగా ఉంటా, యేసును గూర్చిన సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను. అంటే యేసును గూర్చి సాక్ష్యం చెప్పే వారిలో నేను నీతోను, నేను కూడా ఒక మనిషిలాగా నీలాగానే ఉంటా, నీతోను నీ సహోదరులతోనూ మీరు ఎట్లయితే యేసును గురించి సాక్ష్యం ఇస్తారో నేను కూడా యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉంటా. నేను యేసును గురించి సాక్ష్యం ఇచ్చేవాడిని, నాకు నమస్కారం చేయవద్దు అన్నాడు. అయితే పరలోకపు దూతలు ఎప్పుడైనా యేసును గురించి సాక్ష్యం ఇచ్చారా? అందరు ఉన్నారా? యేసును గురించి సాక్ష్యం ఇచ్చే పని పరలోకపు దూతలదా? ఏం సాక్ష్యం ఇస్తారు యేసును గురించి వాళ్ళు? ఎప్పుడైనా భూమి పైన వాళ్ళు యేసును గురించి ఏమైనా సాక్ష్యం చెప్పినరా? వర్తమానం తీసుకొచ్చి ఇచ్చిపోయేటోళ్ళే కానీ సాక్ష్యం చెప్పేవాళ్ళు కాదు. సాక్ష్యం చెప్పాలంటే ఇంతకుముందు బ్రదర్ చెప్పిండి, నేను ఎట్లా రక్షింపడ్డా, ఎట్లా ఏంది అని. దేవుని యొక్క కృపను గురించి, ఆయన ప్రేమను గురించి. హల్లెలూయా.
యేసును గురించి సాక్ష్యం చెప్పు నీ నేను నీతోనూ యేసును గురించి సాక్ష్యం చెప్పు నీ సహోదరులతోనూ. అంటే ఎట్లయితే మీరు యేసుని గురించి సాక్ష్యం చెప్తున్నారో నేను కూడా అట్లే సహదాసుడని, ఒక సేవకుణ్ణి, దాసుణ్ణి, సేవకుణ్ణి, కనుక నాకు నమస్కారం చేయొద్దు అన్నాడు ఆయన. యోహాను ఏం చేసిండు? ఆయనకు నమస్కారం చేయడానికి పోయాడు. రైట్. ఇక్కడ మహావేశను ఆ కార్యాలను ఇవన్నీ చూపించినాక తర్వాత ఇప్పుడు 21వ అధ్యాయంలోకి వెళ్తే 9వ వచనం. అతడు అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి 7 దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి. రైట్. 17వ అధ్యాయంలోనేమో నీవు ఇటు రా, నీకు మహావేశం చూపిస్తానన్నాడు. ఇక్కడ 21వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే నీవు ఇటు రా, నీకు గొర్రెపిల్ల యొక్క భార్యను నేను నీకు చూపిస్తానన్నాడు ఆయన. పెళ్లి కుమార్తెను చూపిస్తానన్నాడు. ఆ తర్వాత 22వ అధ్యాయంలో 8వ వచనం. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు మళ్ళీ ఏం చేస్తున్నాడు ఇప్పుడు యోహాను? మళ్ళీ ఎవరి పాదాల ఎదుట నమస్కారం చేయడానికి సాగిలపడ్డాడు? ఉన్నారా ఇక్కడ? ఎవరి పాదాలు? దూత పాదాల ఎదుట నమస్కారం చేయడానికి సాగిలపడగా అతడు వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పాను. హల్లెలూయా. 19వ అధ్యాయంలో కూడా నాకు నమస్కారం చేయొద్దు, నేను నీతోనూ యేసుని గురించి సాక్ష్యం చెప్పే నీ సహోదరులతోనూ సహదాసుడని అన్నాడు. మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళీ చూపిస్తూ ఉంటే మళ్ళా సాగిల పడితే ఇక్కడ ఇంకా క్లియర్గా చెప్తున్నాడు ఆయన. ఆ దూత ఏమంటున్నాడంటే వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. ఇక్కడ నీతోను అంటే నేను కూడా మనిషిగా ఉంటా. హల్లెలూయా. ప్రవక్తలైన నీ సహోదరులతోనూ అంటే ప్రవక్తగా ఉంటా. నేను మనిషినే, ప్రవక్తగా ఉంటా. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను గైకొను వారితోనూ సహా దాసుడను. దేవునికి నమస్కారం చేయి అన్నాడు ఆయన. అంటే ఈ దూత ఏమంటున్నాడంటే నేను కూడా మనిషినే, యేసుని గురించి మీరు ఎట్లయితే సాక్ష్యం ఇస్తారో నేను కూడా యేసుని గురించి సాక్ష్యం ఇచ్చేవాడిని. ప్రవక్తలైన నీ సహోదరులతో అంటే ప్రవక్తగా ఉంటా. ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితో సహదాసుడను. ఏ గ్రంథంలో ఉన్నారా? ఇక్కడే ప్రకటన గ్రంథములో ఉన్న వాటిని గైకొను వారితో సహదాసుడను. కనుక నాకు నమస్కారం చేయొద్దు, దేవునికే నమస్కారం చేయన్నాడు. ఇప్పుడు ఈ యోహానుకు చూపించిన ఈ దూత ఈయన మొదటి దూతగాడు. హల్లెలూయా.
ఓకే, మొదటి దూత అయితే పౌలు గారు, ఆయన యేసును గురించి సాక్ష్యం చెప్పేవాడే మనిషే. పౌలు గారు కూడా ప్రవక్తనే, రైట్. కనుక పౌలు గారే ఓకే, పౌలు గారు కూడా ప్రవక్తనే కనుక అంతవరకే ఆగలే. కానీ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొను వారితో సహదాసుడను. పౌలు గారు ప్రవక్తనే, మనిషే, సాక్ష్యం చెప్పేవాడే, ఆయన కూడా ప్రవక్తనే. అయినా పౌలు గారు భూమిపైన బ్రతికున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం రాయబడలేదు. కనుక ప్రకటన గ్రంథములో ఉండే వాటిని గైకొనే వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సహదాసుడని అన్నాడు ఆయన. కనుక ప్రకటన గ్రంథములో ఉండే ఈ కార్యాలను గైకొనే కాలం ఏదో కాదు కానీ ఈ చివరి కాలమే. కనుక ఈ చివరి కాలములో ఉండే ప్రవక్తగా ఉండి, మనిషిగా ఉండి, ప్రవక్తగా ఉండి, దూతగా ఉండి ఈ ప్రకటన గ్రంథాన్ని గైకొనే వ్యక్తి ఎవరా భూమిపైన అంటే ఎవరు చెప్పండి? మన కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారు. ప్రకటన గ్రంథంలో ఉండే కార్యాలను గైకొనేవాడు, ప్రవక్తగా ఉండేవాడు, యేసును గురించి సాక్ష్యం చెప్పేవాడు, 7వ దూతగా ఉన్నవాడు. ఆయన ఎవరు కాదు కానీ విలియం మ్యారియన్ బ్రెన్హామ్ గారు. ఈయన నిజమైన సేవకుడు గనక ఆయన పాదముల ఎదుట యోహాను సాగిల పడితే వద్దొద్దొద్దు అన్నాడు. దేవునికే నమస్కారం చేయి అన్నాడా? దేవునికే నమస్కారం చేయి, నాకు చేయొద్దు అన్నాడు. ఈ కార్యం ప్రారంభం విన్నప్పుడు నాకు కూడా ఒక రకంగా అనిపించింది. ఏమని అంటే, విలియం బ్రెన్నాం గారు బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఉన్నాడట, పరలోకంలో యోహానుకు చూపించినోడు కూడా ఆయనేనట అని. వాస్తవంగా ఆ రోజు ప్రారంభంలో ఎవరు విన్నా అది మిస్అండర్స్టాండ్ అయిపోతుంది. కానీ క్రమంగా అందుకే నేను ఏం చెప్తున్నానంటే, అపోస్తుల బోధన నమ్మాలి, ఈ కాల ప్రవక్త గురించి లేఖనాల్లో రాయబడ్డది అని నమ్మాలి. నమ్మిన తర్వాతనే, సంపూర్ణంగా నమ్మిన తర్వాతనే నీకు సందేహం ఉండకుండా అర్థమవుతుంది అది. ఇప్పుడు యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ప్రవక్త ఏలియాను అంటే 2వ రాకడకు ముందుగా, శ్రమల దినానికంటే ముందుగా ఒక ప్రవక్త రావాలి. 7 సంఘకాలలో 7వ దూత చివరి దూతగా ఉంటాడు. ఆ 7వ దూతనే ఈ ప్రవక్తగా ఉండాలి. ఎందుకంటే 7 ఉరుముల యొక్క బయలుపాట రావాలంటే ఆ దేవుడు దాచి ఉంచింది ప్రవక్తల ద్వారా ఇస్తాడు కనుక ఈ 7వ దూత ప్రవక్తగా ఉండాలి. హల్లెలూయా. కనుక దీన్ని మనం నమ్మినప్పుడు ఆయననే ప్రవక్తగా ఉండి, ఆయననే దూతగా ఉండి, ఆయననే యేసుని గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఉండి, హల్లెలూయా, ఆయననే మరి యోహానుకు చూపించిన దూతగా ఉండి, యోహాను ఎవరో కాదు కానీ యోహాను వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. కనుక ఈరోజు ఈ కార్యాలన్నీ, ప్రకటన గ్రంథంలో ఉండే కార్యాలన్నీ మనకు అర్థమవుతున్నాయే తప్ప బయటి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ప్రకటన గ్రంథంలో ఉండే మహావేశ్య ఎవరో దాని గురించి ఓపెన్గా వివరంగా చెప్పే వివరణ కానీ, జ్ఞానము కానీ, ధైర్యం కానీ బయట ఎవరికైనా ఉందేమో చూడండి. ఎవరు దాని గురించి మాట్లాడరు. ప్రకటన గ్రంథాన్ని ముట్టుకోవాలంటేనే భయపడతా ఉన్నారు ఈరోజు.
ఒకవేళ వాళ్ళు ఏమన్నా చెప్పినా మహావేశ్య క్యాథలిక్ చర్చ్ అని చెప్పినా, రెండోది ఉంది ఇంకోటి ఆడ, వేశ్యలకు తల్లి ఆమె. ఆ వేశ్యలు ఎవరో కూడా చెప్పాలి. మళ్ళీ అది వేశ్యలు ఎవరో చెప్పాలంటే మళ్ళీ ఇప్పుడు వాళ్ళ సంఘం గురించి ఆయన చెప్పాలి, ఇప్పుడు ఆయన సంస్థ గురించి చెప్పాలి, వేశ్యల మహావేశ్య యొక్క పిల్లల గురించి చెప్పాలంటే. కనుక ఎవరు కూడా దాని గురించిన అవగాహన లేదు. ఈ మహావేశ్య గురించి కానీ, దాని పిల్లల గురించి కానీ, మహాబబులోన్ అంటే ఏంటిదో కానీ, ఈ గొర్రెపిల్ల భార్య ఎవరో, గొర్రెపిల్ల పెళ్లి కుమార్తె ఎవరో చూపించిన దూత ఎవరో కాదు, ఈ కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే యోహాను వాస్తవంగా అక్కడ చూసింది కాదు, కానీ అది భవిష్యత్తులో జరగబోయేదాన్ని చూశాడు ఆయన. భవిష్యత్తులో ఒక ఆలయం తెరవబడేది, ఆలయంలోంచి 7 దూతలు బయటకు వచ్చేది. అంటే ఒక సంఘం ఉంటుందని, 2000 సంవత్సరాల్లో 7 దూతలు అందులోంచి బయటకు వస్తారని, అందులో 7వ దూత ఈ మహావేశ్య గురించి మనకు పరిచయం చేస్తాడు, చూపిస్తాడని, గొర్రెపిల్ల భార్య ఎవరో మనకు చూపిస్తాడని యోహాను భవిష్యత్తును చూడగలిగాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే నీవు పిహెచ్డి లెవెల్ వెళ్ళిపోవాలి. ఇంకా పాలు తాగుకుంటూ కూర్చున్నావు అనుకో, ఇవి నీకు అర్థం కావు. ఇప్పుడు యోహానుకు చూపుచున్న ఆ దూతను ఒకసారి మనం ఏమనుకుందాం అంటే యేసుక్రీస్తు అనుకుందాం అనుకో. యేసుక్రీస్తు అనుకుంటే దేవునికి నమస్కారం చేయని ఎందుకంటాడు ఆయన? ఈ ప్రకటన గ్రంథంలో ఉండే వాక్యాలను గైకోని వారితో సహదాసనని ఎందుకంటాడు ఆయన? గైకోనేవాడా ఆయన చెప్పేవాడా? చెప్పేవాడు యేసుక్రీస్తు. రైట్. ఇప్పుడు పరలోకపు దూతను తీసుకుందాం మనం. పరలోక దూత ప్రవక్త ఎందుకు అవుతాడు? యేసుని గురించిన సాక్ష్యం ఎందుకు చెప్తాడు ఆయన? ఈ ప్రకటన గ్రంథంలో ఉండే విషయాలను ఎందుకు గైకొంటాడు? ఆయనకేం అవసరం? ఇది పడిపోయి చెడిపోయిన మనకే ఇది అవసరం, నశించిన మనకే ఇది అవసరం. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క కృపను వేడుకునే అవసరత మనకుంది, కానీ దేవదూతకు అవసరం లేదు. ఇది గైకొనాల్సిన పని దేవదూతకు లేదు. ఇది దేవదూతలు గైకొనాలని రాయలే దేవుడు. ఇక్కడ భూమిపైన ఉండే సంఘం కొరకు రాశాడు ఆయన. ఇవి మనుషుల కొరకు రాశాడు. గైకొనేది, ప్రకటన గ్రంథాన్ని గైకొనేది మనుషులే తప్ప దేవదూతలు కాదు. దేవదూతలకు ఏం పని గైకోవాల్సింది? వాళ్ళ పని నేను పోయిన వారం చెప్పాను. వాళ్ళు ఏంటంటే దేవుని స్తుతించడం, ఆరాధన చేయడం, హల్లెలూయా చెప్పడం, 24 అవర్స్ నిద్ర లేకుండా పరిశుద్ధుడు 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 అని ఆయనను స్తుతించడం. ఆయన ఏదన్నా ఒక లెటర్ ఇస్తే పోయి రంగశేపేటలో సంఘానికి ఒక లెటర్ ఇచ్చిరాపా అంటే వచ్చి ఇచ్చిపోతాడు ఆయన, అంతే. పౌలని నా సేవకుడు సముద్రంలో బాధపడుతున్నాడు, పోయి ఒక మాట చెప్పి రాపా అంటే పోయి చెప్పొస్తాడు ఆయన. మరియకు వెళ్ళి ఒక వర్తమానం చెప్పి రాపా అంటే పోయి చెప్పొస్తాడు ఆయన. ఆ పరలోకపు దూతల పని ఏంటంటే ఏదో ఒక మెసేజ్ తీసుకొచ్చి ఇచ్చే పనే వాళ్ళది, గైకొనే పని ఆయన వాళ్ళది కాదు. గైకొనడం అంటే వాటిని గ్రహించి పాటించడం, వాటిని గ్రహించి పాటించడం. దేవదూతలకి ఏం పని? పాటించడం. వాళ్ళకి ఎవరెక్కడ ఉండరు, వాళ్ళకి అవసరం లేదు. కనుక యేసుని గురించి సాక్ష్యం చెప్పేవాళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు ప్రవక్తలు గారు. ఈ ప్రకటన గ్రంథాన్ని గైకొనే వాళ్ళు పరలోకపు దూతలు కారు. వీళ్ళు ఏ దూతలై ఉండాలి? భూలోకపు దూతలై ఉండాలి.
వీళ్ళు కూడా సంఘములో నుంచే బయటికి రావాలి, సాక్ష్యపు గుడారములోంచి బయటికి రావాలి వీళ్ళు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలామంది ఏమనుకుంటారంటే సాక్ష్యపు గుడారం అంటే పరలోకంలో ఒక గుడారం ఉంటుంది, దాంట్లోంచి బయటకు వచ్చిన ఆ కోణంలో చూస్తుంటారు. కానీ ఆ సాక్ష్యపు గుడారం ఏదో కాదు, కానీ ఈ 2000 సంవత్సరాల్లో ఉండే సంఘమే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ 7 దూతలు దాంట్లోంచి బయటకు వచ్చిన వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈరోజు 7వ దూత ఆయన ఎంత దీనుడు, ఎంత సామాన్యుడు. యోహాను ఆయనను దేవుడు అనుకున్నాడు. ఎవరు? యోహాను ఆయనను దేవుడు అనుకున్నాడు. యోహాను మామూలుగా లేడు, మరైనా యోహాను ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన యోహానుకు జ్ఞానం లేకుండా లేడు, ఆయన చాలా జ్ఞానిగా ఉన్నాడు. ఆయన వాక్య బయలుపాటు కలిగిన యోహాను ఈయనను చూసిన వెంటనే యేసు అనుకొని సాగిలపడ్డాడు. వాళ్ళు దూతలకు సాగిలపడేటోళ్ళు కాదు వీళ్ళు. యోహాను తర్వాత పేతురు, అపోస్తలు వీళ్ళు మనుషులకు సాగిలపడేవాళ్ళు కాదు, దేవునికి సాగిలపడేవాళ్ళు వాళ్ళు. కనుక ఆ దూతకి ఎందుకు ఈయన సాగిల పడుతున్నాడంటే, ఆ దూత ఎటు చూసినా ఎట్లా చూసినా ఆయనకి యేసులాగా కనబడ్డాడు. ఆయనకు మొదటిసారి చూసి ఆత్మలో ఉండి పొరపడ్డాడు యోహాను. మొదటిసారి చూసి సాగిల పడ్డాడు. వద్దు సుమి, సాగిల పడొద్దు, నేను కూడా ఒక మనిషినే, నువ్వు దేవునికి నమస్కారం చేయన్నాడు. అయినా రెండవసారి కూడా మళ్ళీ ఎందుకు సాగిల పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు సేమ్ ఒక్కలాగానే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. ఆ కార్యాన్ని యోహాను చూడలేకపోయాడు. అందుకే ఆయన ఆ విధంగా పొరపడ్డాడు. దయచేసి నేను ఎందుకు ఈ కార్యాలు చెప్తున్నానంటే, ఈ కాలంలో ఒక ప్రవక్త ఉంటాడని, ఆయన 7వ దూతగా ఉంటాడని, ఆయన గురించి బైబిల్లో ఇన్ని సందర్భాల్లో రాయబడి ఉందని, దీన్ని గురించిన పూర్తి అవగాహన నువ్వు కలిగి ఉండాలని, ఆ రకంగా కలిగి ఉంటేనే నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా ఉంటావని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన విలియం బ్రెన్నాం గారి విషయంలో ఎవరైనా అభ్యంతరపడ్డారనుకో, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఒక ఆయన నాకు సువార్త చెప్పిన ఆయన యేసుక్రీస్తునామములో బాప్టిజం తీసుకున్నాడు. తీసుకొని ప్రసంగం చేసి ప్రసంగం చేసిండు. ఆ రోజుల్లో 96, 97 ప్రాంతంలో మేము సువార్త మీటింగ్లు పెడుతున్నప్పుడు క్రిస్టియన్ కాలనీలో మరి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఆయన ఏమన్నాడంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఈ వర్తమానం కొరకు నిలబడతానన్నాడు. ఆయన నా కిడ్నీ ఒకటి అమ్ముకోనైనా పర్వాలేదు, నేను ఈ సత్యాన్ని ప్రకటిస్తానన్నాడు. ఆ తర్వాత ఆయనకి ఏదో రకంగా కొన్ని ప్రశ్నలు, సందేహాలు, వేరే వాళ్ళు ఒకటి చెప్పేసరికి ఆయన ఈ వర్తమానాన్ని వదిలిపెట్టిపోయాడు. ఇక కిడ్నీ అమ్ముకోలే, సత్యం కొరకు నిలబడలే. ఉద్రేక భక్తి. ఏం భక్తి అది? ఉద్రేక భక్తి. నయోమి యొక్క పెద్ద కోడలు లాంటి భక్తి. ఏం పేరు ఆమె పేరు? ఓర్పా. ఆమె యొక్క భక్తి ఆ ఏడుపులోనే సగం నిజమైన ఏడుపు, సగం డూప్లికేట్ ఏడుపు. అది అట్లాంటిది మన నుంచి దేవుడు ఆశిస్తలేడు. నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను
సేవించాలి. నీ శక్తిని ఆయనకి ఇవ్వాలి, నీ ఆత్మను ఆయనకి ఇవ్వాలి, ఇంకా పూర్ణ మనసు. ఇవన్నీ అంటే శరీరము, ఆత్మ, ప్రాణం ఇవన్నీ టోటల్గా ఆయనకే ఇచ్చేయాలి. ఒకటి దేవునికి, ఒకటి దయ్యానికి ఇస్తే కాదు. సంసోను బలాన్ని మీకు ఏం చెప్పాలనో మీకు అర్థం కావట్లేదు. బలాన్ని దేవునికి ఇచ్చిండు, మనసును దెలీలాకి ఇచ్చిండు. బలాన్ని ఎవరికి ఇచ్చిండు? దేవునికి ఇచ్చిండు. మనసును దెలీలాకి ఇచ్చిండు. అయితే ఆ రకమైన దాన్ని దేవుడు మన నుంచి ఆశిస్తలేడు. ఆయన బలంతో దేవుని పరిచయం చేసిండు, కానీ మనసు దేవునికి ఇవ్వలేదు. కనుక ఈరోజు మనం ఏం చేసినా నీ పూర్ణ బలము, నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, మనసు అన్నీ టోటల్గా నువ్వు దేవునికి ఇవ్వాలని కోరుతా ఉన్నాడు ఆయన. ఆ విధంగా చేసింది ఈ కాలంలో మన కాల ప్రవక్త విలియం బ్రెన్నాం గారు. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే, వాక్యం పైన సంపూర్ణ అవగాహన లేకుండా ఏవేవో డంబాలు మనం మాట్లాడినామనుకో, దానివల్ల ప్రయోజనం లేదు. నీవు ఒక మాట మాట్లాడినావంటే దాన్ని లాస్ట్ వరకు నిలబెట్టాలి. యేసుని గురించి సాక్ష్యం చెప్పినామంటే లాస్ట్ వరకు ఉండాలి. అది అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. అంతవరకు నువ్వు సహించాలి, మధ్యలోనే కొట్టుకపోయేది కాదు. చాలామంది మధ్యలోనే పోతూ ఉంటారు, వాక్యం అర్థం కాకున్నా ఎగిరిపోతుంటారు. వాక్యం అర్థం కాకున్నా ఎగిరిపోతుంటారు మధ్యలోనే. రెండవది, వాళ్ళ గురించి వాళ్ళ తప్పిదాలను ఎత్తి చూపించినా వెళ్ళిపోతుంటారు. వాళ్ళకు గౌరవ మర్యాద దక్కకున్నా వెళ్ళిపోతుంటారు. ఈ సహనం లేని వాళ్ళు వీళ్ళు ఇట్లుంటారు. అందుకే నువ్వు భార్యాభర్తలు పెళ్లి చేసుకున్నారంటే సహనం కలిగి ఉండాలి. సహనం ఎప్పటి వరకు? పెళ్ళైన 2 నెలల తర్వాత ఆమె నాకొద్దని ఈయన నాకొద్దని ఈమె. మరి ప్రమాణాలు ఎందుకు చేసినావు? కలిమికైనను, లేమియందును, కలిమియందును, వ్యాధి అందును, ఆరోగ్యమందును, హల్లెలూయా, నీతోటే ఉండి నీతోటే ఉంటా, మరణము తప్ప మనల్ని ఏది ఎడబాయకూడదు, మనల్ని ఏది ఎడబాపకూడదు అని ప్రమాణాలు చేస్తాం. ఏం ప్రమాణాలు ఇవి? ఓర్పా ప్రమాణాలు. అందుకే పెళ్ళేటోళ్ళు ప్రమాణాలు చేసేటప్పుడే జాగ్రత్త చేయాలి. ఏదో చిలుక పలుకుల్లాగా చేసేది, పాస్టర్ చెప్పిండు కనుక మీరు చేసేది కాదు. ఇక్కడ పాస్టర్ అంటుంటే మీరు అనేది కాదు, నువ్వేమంటున్నావో అక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు నీవు ఒక ప్రమాణం చేసినావంటే చనిపోయేంత వరకు అట్లే ఉండాలి. నీవు అక్కడ అంతం వరకు సహించాలి. నువ్వు ఒక చర్చిని చూస్ చేసుకున్నావంటే కూడా అట్లే ఉండాలి. ఒక సంఘాన్ని ఎన్నుకున్నదంటే కూడా అట్లే ఉండాలి. ఒక వర్తమానికుని ఎన్నుకున్నదంటే అట్లే ఉండాలి. ఒక సత్యాన్ని ఎన్నుకున్నదంటే అట్లే ఉండాలి. అక్కడ సహనము నీకు ఉండాలంటే దీని గురించిన లోతైన అవగాహన నీకు ఉండాలి. పెళ్లి చేసుకునేటప్పుడు
బాగా డబ్బు ఉంది కనుకనే పెళ్లి చేసుకున్నా. డబ్బు పోతే కలిమి యందును, కలిమి అంటే ఏంటిది? కలిమి అంటే సమృద్ధిగా ఉండడం. లేమి అంటే అంత ఖాళీ అయినప్పుడు. ఆరోగ్యమందును, వ్యాధి యందును. ఆరోగ్యం బాగుంటేనే భార్యాభర్తలు కలిసి ఉండేది కాదు. వ్యాధి యందును, వ్యాధి వచ్చినా అట్లే ఉండాలి. వ్యాధి అనారోగ్యం వచ్చింది కనుక, నా భార్యకు అనారోగ్యం వచ్చింది కనుక నేను ఇంకొక ఆమెను చేసుకుంటా అంటే కుదరదు. నువ్వు చేసే ప్రమాణమే అట్లాంటిది. కొందరు లేడీస్ ఎంత చెప్పినా నేర్చుకోరు అసలు. బైబిల్లో రాయబడింది, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అని కూడా రాయబడింది. అంటే ఎంత చెప్పినా వాళ్ళకి ఇది కాదు. నాకు అప్పుడప్పుడు యోబు భార్య గురించి కూడా ఆలోచిస్తూ ఉంటాను నేను. ఒక ప్రవక్త భార్య ఆమె. ఎవరు? ప్రవక్త భార్య ఆమె. భూమి అన్నంతట్లో నమ్మకమైన వాడు యోబు వంటి సేవకుడు ఎవడు లేడు అని దేవుడు ఒకవైపు యోబు గురించి సాక్ష్యం ఇస్తుంటే, యోబు భార్య ఎట్లుందో చూడండి. సరే, ఇప్పుడు మనం ఆమె ప్రవక్త భార్య కనుక ఆమె ఎట్లున్నా మనం రెస్పెక్ట్ చేయాలి. మనం ఏమనడానికి వీల్లేదు. ఆమె ప్రవక్త భార్య, అది ఆమెకు ఆయనకు ఉన్న సంబంధం. అది ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తే, ఇన్ని సమస్యలు వస్తే ఇంకా దేవుడా నీకు దేవుని దూషించి సావరాదన్నది ఒక ప్రవక్త భార్య. అంటే ఒకవైపు ఆయన భక్తిని ఎట్లా కనబరుచుకున్నాడు, సాక్ష్యాన్ని ఎట్లా కాపాడుకున్నాడు. భూమి అన్నంతట్లో అతని వంటి వాడు ఎవరు లేకుండా అట్లాంటి సాక్ష్యాన్ని కాపాడుకున్న యోబు. ఒకవైపు ఆయన భార్య ఇంకో రకంగా ఉంది. సరే, ఆమెకు ఆ డబ్బున్నప్పుడు మాత్రమే భర్త, డబ్బు ఆరోగ్యం పోయిన తర్వాత పెళ్లి ప్రమాణాలు పనికి రాకుండా పోతున్నాయి. ఒక పాస్టర్ అడిగిండట తన భార్యతోటి, ఒక 60 సంవత్సరాలు దాటినాక భార్యని పిలిచి అడిగిందట, ఏమమ్మా నేను వృద్ధుని అయిపోతున్నా, పెళ్ళి అయినప్పుడు నన్ను ఎట్లా ప్రేమించినవో అట్లే ప్రేమిస్తున్నావా ఇప్పుడు అన్నాడట. ఆమె కన్నీళ్ళు వచ్చి, ఏంటండి అట్లా అంటున్నావు, ఏం మాట ఇది, నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను ఎట్లా ప్రేమిస్తున్నానో ఇప్పుడు కూడా అట్లే ప్రేమిస్తున్నా, నీకు అనారోగ్యం వచ్చి మూలన పడ్డ నేను అట్లే ప్రేమిస్తున్నదట. కనుక ఈరోజు మనం భార్యాభర్తలు పెళ్ళిళ్ళ గురించే కాదు, ఈరోజు ఈ వర్తమానంలోకి వచ్చినామంటే, ఈ వర్తమానం నిన్ను ఖండించినా గద్దించినా బుద్ధి చెప్పినా దానితోటి నిలబడాలి. హల్లెలూయా. ఈరోజు వాక్యమే నీ భర్త. ఈరోజు ఆమేన్. ఒకరోజు దేవుడు నీ దగ్గరికి వస్తాడు. చెప్పినట్లు వినకుంటే హాస్పిటల్ వేసి కాలు తీసేస్తుంటాడు. ఏంటి? ఓ దేవా, చెప్పినట్టు వింటావా? వింటనాయన, రైట్ రా. పురుషుని వేషం స్త్రీ వేసుకోకూడదు, స్త్రీ వేషం పురుషుడు వేసుకోకూడదని ఈ వర్తమానం చెప్తుంది. ప్యాంట్లు వేసుకోకూడదని, స్త్రీలు ప్యాంట్లు వేసుకోకూడదని. నువ్వు ఇంకా ఎందుకు వేసుకుంటున్నట్టు మరి?
ఒకరోజు దేవుడు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళి కాలు తీసేస్తానే అంతవరకు ఉంటావా? ప్యాంట్లు, పొట్టి బట్టలు, వాక్య విరోధమైన అలంకరణ, వాక్య విరోధమైన కార్యాలు, ఇంత మహా గొప్ప ప్రవక్తను దేవుడు పంపించి అద్భుతమైన వర్తమానం ఇచ్చి నిన్ను నన్ను రక్షించడానికి ఇచ్చిన ఈ వర్తమానాన్ని వదిలిపెట్టి నీ పోతా ఉంటే, ఈ వర్తమానం వచ్చింది ఎందుకు? నేను రక్షించడానికే వచ్చింది ఈ వర్తమానం. దేవుడి కాల ప్రవక్తను పంపించింది ఎందుకొరకు? ఆ రోజు నోవా లాంటి ప్రవక్త అయిన, మోషే లాంటి ఒక ప్రవక్త అయిన, యెహోషువ లాంటి ఆజ్ఞను కలిగిన వ్యక్తి ఈ కాల ప్రవక్త ఆయన, యోహాన్ లాంటి ప్రవక్త, ఏలియా లాంటి ప్రవక్త, అందరి యొక్క ప్రవక్తల యొక్క మినిస్ట్రీ అనేది ఈ ప్రవక్త లోపల ఇమిడి ఉంది. ఇక్కడ అగ్నిస్తంభం మేఘస్తంభం ఈయనను వెంబడించింది ఈరోజు. హల్లెలూయా. యేసు పరిచర్య చేశాడు ఈయన, పెళ్లి కుమారుని పరిచర్య చేశాడు ఈయన. ఎందుకంటే పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఒకటే గనక. ఇంత గొప్ప అద్భుతమైన వర్తమానికుడు వర్తమానం మన దగ్గర ఉన్నప్పుడు, నేను రక్షించడానికి వచ్చినప్పుడు నువ్వు చేసేది ఏంటి? ఆలోచన చేయి. నీవు కానీ ఏర్పరచబడితే నిన్ను చెక్కుతాడు ఆయన. నీవు ఏర్పరచబడలేదనుకో, వాళ్ళతో నాకు పని లేదనుకుంటాడు ఆయన. ఫైనల్గా ఒకరోజు అక్రమం చేయవారులారా తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అంటాడు. అంటే ఆ మాటను ప్రవక్త ఒక దగ్గర ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను అన్నాడు కదా. ఏంటి అదంటే, వారిని ఆయన పెళ్లి కుమార్తెలో చూడలేదన్నాడు ఆయన. పెళ్లి కుమార్తెలో వాళ్ళను చూడలేదట. ఎరగను అంటే ఆయనకు ఎరగనంటే ఆయనకు తెలియదని కాదు. వాళ్ళకు ఒక దోమ సెకనుకు ఎన్నిసార్లు తన రెక్కలు కొట్టుకుంటుందో తెలిసిన దేవుడు ఆయన కొరకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసిన వాళ్ళని ఎరగనంటాడు ఆయన. ఆయనకు తెలియదా? తెలుసు. కానీ నా పెళ్లి కుమార్తెలో నేను మిమ్మల్ని చూడలేదంటాడు ఆయన. దట్స్ ఆల్. కనుక ఈరోజు నీవెన్నో చేసి ఏదేదో చేసి ఆ పెళ్లి కుమార్తెలో ఉండకుండా పోతే ఏం ప్రయోజనం? ఈ కాలపు దూతనే పెళ్లి కుమార్తెను చూపిస్తాడు ఆయన. నువ్వు పెళ్లి కుమార్తెవో కాదో నీకే అర్థమయ్యేటట్టు చేస్తుంది ఈ వర్తమానం. ఈ దూత యొక్క పని ఏంటంటే, ఒకవైపు మహావేశం చూపించింది, ఒకవైపు పెళ్లి కుమార్తెను చూపించాది. ఈ దూత పరిచర్య బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ దూత, యోహాను సాగిల పడిన ఆ దూత ఇటు రమ్ము నీకు మహావేశం చూపిస్తానన్నాడు. అంటే సంఘ శాఖల యొక్క స్థితిని చూపించాడు ఈ వర్తమానికుడు. ఇదే వర్తమానికుడు పెళ్లి కుమార్తెను కూడా చూపించాడు. ఎవరికి చూపించాడు? మనకు చూపించాడు ఆయన. యోహానుకు చూపించాడంటే యోహాను వధువుకు సాదృశ్యం కనుక, వధువుకు సాదృశ్యం అంటే ఈరోజు మనకు చూపిస్తున్నాడు, పెళ్లి కుమార్తెను చూపిస్తున్నాడు ఆయన. అయితే నీవు పెళ్లి కుమార్తెవో కాదో నీకే తెలవాలి. నీ వర్తమానం చదువుతా ఉంటే నువ్వు పెళ్లి కుమార్తెవో కాదో నీకే అర్థం కావాలి. ఈ వర్తమానం నీకు చూపించేది అది, వర్తమానికి నీకు చూపించేది అది. నువ్వు పెళ్లి కుమార్తెలో భాగంగా ఉన్నావా లేవా? పెళ్లి కుమార్తెవా కాదా? ఆ బయలుపాటు నీకు వచ్చిందా లేదా? నీవెవరో నీ బయలుపాటు నీకు రావాలి. నీవెవరో నీకు తెలిసినప్పుడే ర్యాప్చర్ జరుగుతుంది అన్నాడు ప్రవక్త. నీవెవరో, ఎక్కడి నుంచి వచ్చావు, పెళ్లి కుమార్తెల భాగమేనా, నీవు అందులో ఉన్నావా, నీవు ఎత్తబడగలుగుతావా, అది ఈ వర్తమానం నీకు చూపిస్తుంది. ఆ వర్తమానం యొక్క రెవల్యూషన్, నీ గురించిన రెవల్యూషన్ నీకు రావాలి. విలియం బ్రెన్నాం గారి గురించిన రెవల్యూషన్ ఆయనకు వచ్చేసింది. నీ గురించిన రెవల్యూషన్ నీకు రావాలి ఇప్పుడు. అది గుంపుగా వచ్చేది కాదు, వ్యక్తిగతంగా నీకు రావాలి. అది నీకెన్ని సమస్యలన్నా ఉండని, ఎన్ని బాధలన్నా ఉండని, ఎన్ని ఇరుకులన్నా ఉండని, ఎన్ని ఇబ్బందులన్నా ఉండని, ఎన్ని నిందలు అవమానాలు ఉండని, అవి కాదు ఇక్కడ లెక్కలోకి వచ్చేటివి.
నీవు వాక్యం యొక్క బయలుపాటు కలిగి ఉన్నావా లేదా? హల్లెలూయా. వాక్యం యొక్క బయలుపాటు కలిగి ఉండి పాతాళలోక ద్వారములు నీ ఎదుట నిలబడం లేక పారిపోయే విధంగా నీవు స్థిరపడ్డవా లేదా? అసలు దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వర్తమానం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ బయలుపాటు నీవు పొందుకోవాలని కోరుతున్నాడు. ఈ వర్తమానం ఇచ్చింది ఎందుకొరకు తెలుసా? ఈ వర్తమానం ఇచ్చింది ఎందుకొరకు తెలుసా? ఇష్టానుసారంగా జీవించడానికి. ఏదో వర్తమానం లేకుండా వస్తున్నవా అంటే వస్తున్నా, పోతున్నవా అంటే పోతున్నా, ఇట్లా కాదు. అట్లా ఉంటే ఒకరోజు ఓర్ఫాలాగా అయిపోతావు. రూతు లాంటి తీర్మానంతో ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఏది ఏమైనా కానీ నా ప్రాణం పోయినా పర్వాలేదు. అత్తమ్మ ఆమె ఎంత బాగా చెప్పింది. అమ్మా నా కుమార్తెలారా, ఎందుకు మీరు నాతో వచ్చేది? దానివల్ల మీకు ఏం ప్రయోజనం ఉంటుందని వస్తున్నారు. నేను వృద్ధురాలను అయిపోయాను. ఒకవేళ నాకు దేవుని యందలి విశ్వాసం ఉందని చెప్పి నేను ఒక ఆయనను పెళ్లి చేసుకొని కుమారులను కంటే ఆ కుమారులు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మీరు ఆగగలుగుతారా? జరగదు అది. కనుక మీరు నా వెంట రావడం వల్ల మీకు లాభం ఏం జరుగుతుంది? వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోపోండి అని చెప్పేసి అంటే పెళ్లి గురించి ఆశపడి ఓర్ఫా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ రూతు మాత్రం, అత్తమ్మ నేను ఒక అద్భుతమైన జీవం కలిగిన దేవుని దగ్గరికి వచ్చాను. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం. నేను పెళ్లి గురించి నీ దగ్గరికి వస్తలేను. ఇంకో పెళ్లి చేసుకొని ఏదో నేను జీవించాలనే ఆశతో నేను వస్తలేను. నేను నీతోటే ఉంటాను. నీవెక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతా. నీవెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెట్టబడతా. మరణము తప్ప నిన్ను నన్ను వేరు ఏదైనా చేస్తే దేవుడు దానికి నష్టం కలిగించాలని మాట్లాడింది ఆమె. ఒక కఠినమైన సరి అయిన తీర్మానం. కనుక సహోదరి సోదరులారా, ఈ మధ్యాహ్నం ఒకవేళ అటు ఇటుగా ఉంటే వర్తమానం దగ్గరికి రా. వర్తమానాన్ని చదువు. దేవుడు ఏం చెప్తున్నాడో విను. పొట్టులాగుండకు. ఏదో ఒక రోజు సైతానుడు వస్తాడు నీ దగ్గరికి, వచ్చి నీతో డిబేట్ చేస్తాడు. వాడు అంటే ఒక చర్చ చేస్తాడు. నీ బైబిల్ది బ్రహ్నాం ప్రవక్త ఎట్టున చూపి అంటాడు. నీవు కానీ నోరుల్లో పెట్టినావనుకో, ఐదర్ ఆ వ్యక్తిని ఇక్కడికైనా బట్టుకు రావాలి, లేదా నీవే వివరించాలి. దావీదులాగా ఉండాలి. ఎన్నో సింహాలు ఎలుగుబంట్లు వస్తూ ఉంటాయి, వాటిని ఎదుర్కోవాలి. నువ్వు ఈరోజు రాకపోవచ్చు, ఎప్పుడైనా ఒక రోజు రావచ్చు. నీ బంధువులే పాస్టర్లు అయి ఉండొచ్చు, నీ బంధువులలో ఎవరైనా బిషప్లు ఉండొచ్చు. వాళ్ళు వచ్చి నీతో డిస్కస్ చేయొచ్చు. ఇంకెవరైనా పెద్ద వ్యక్తి రావచ్చు, నీకు అవిశ్వాసం తీసుకురావచ్చు. కనుక నీ విశ్వాసం వాక్యం పైన కట్టుకొని ఉండాలి నీవు ఇక్కడ. హల్లెలూయా. ఈ కాల ప్రవక్త గురించి బైబిల్లో ఎన్ని సందర్భాల్లో రాయబడ్డది. ఆ గొర్రె పిల్లకున్న 7వ కన్ను ఎవరు? ఆమేన్. ఇవన్నీ మనం చెప్పగలిగి నమ్మగలిగి నిలబడగలిగిన స్థితిలో ఉండాలి మనం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించిన గాక. లెస్లు పడదాం. ఎస్, లెస్లు పడి కళ్ళు మూసుకుందాం. సహోదరుడా, సహోదరి,
అందరం లేచిలో పడదాం. మీ స్థానంలో ఉంచి మీరు లేచిలో పడండి. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు దేవునితో మాట్లాడే సమయం ఇది. నీ హృదయాన్ని కుమ్మరించుకునే సమయం ఇది. నీ బలహీనతలు, నీ తప్పిదాలు ఒప్పుకునే సమయం ఇది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఓ, ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సోదరుడా, సోదరి, నువ్వు ఈరోజు నమ్ముతున్నావా ఆయన జీవించువాడని? ఆయన నిన్ను ఏర్పరచుకొని ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావా? ఆయన ఈ కాలంలో నీ కొరకు ఒక ప్రవక్తను పంపించాడని నువ్వు నమ్ముతున్నావా? అపోస్తుల బోధ సత్యం అనేది నువ్వు నమ్ముతున్నావా? ఆ అపోస్తుల బోధ వైపు నిన్ను తిప్పడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడని నువ్వు నమ్ముతున్నావా? అపోస్తుల బోధ వైపు నిన్ను తిప్పడానికి ఎవరో ఒక పాస్టర్ను పంపించలేదు, కానీ ఒక ప్రవక్తను పంపించాడు ఆయన. ఏలియా ఆత్మ కలిగిన ప్రవక్తను పంపించాడు. ఒక సువార్తికుని నీ కొరకు పంపలే, ఇంకెవరినో పంపలేదు ఆయన. ఒక ప్రవక్తను పంపించాడు. అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది పైన నిన్ను కట్టాడు ఆయన. ఈరోజు ఆయన గురించి, ఈ కాలపు వర్తమానికుని గురించి బైబిల్లో ఎక్కడెక్కడ ఉంది, ఏ ఏ సందర్భాల్లో ఉంది, దేవుడే దాన్ని మరుగ్గా రాసి పెట్టాడు అక్కడ. దాన్ని అనేకులు పట్టుకోలేకపోతున్నారు. ఈరోజు నువ్వు దాన్ని పట్టుకోగలుగుతున్నావా? ఒకవేళ నీకు అర్థం కాకుంటే ఇప్పుడే ప్రార్థన చెయ్యి. నీవు నిలబడ్డ స్థలంలో వచ్చే ప్రార్థన చెయ్యి. ప్రభువా, నన్ను క్షమించు నాయన, ఈ రక్తంలో కడిగి వేయండి నాయన. హల్లెలూయా. ఈ వర్తమానాన్ని, ఈ సత్యాన్ని నేను పట్టుకునే కృప దయచేయండి నాయన. ఎస్, ఈ వర్తమానికుని గురించి రాయబడ్డ లేఖనాల యొక్క బయలుపాటు సంపూర్ణంగా నేను కలిగి ఉన్నట్లు సాయం ఇచ్చేయండి. ప్రార్థించు. ఈ వర్తమానంతో నిలబడడం అంతం వరకు నిలబడేటట్లు, అంతం వరకు సహించి రక్షింపబడట కొరకు నిలబడు సోదరుడా. నీకు ఒకవేళ నీవు ఆశించిన లాభం జరగకపోవచ్చు, నీకు ఆశించిన గౌరవం నీకు దక్కకపోవచ్చు, నీవు కోరుకున్నది నీకు దొరకకపోవచ్చు. అయినా కానీ ఆ నిత్య జీవాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. ఎత్తబడే గుంపులో నిన్ను చూడాలనుకుంటున్నాడు ఆయన. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, నన్ను క్షమించండి అని ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఎవరైనా వాక్య విరోధమైన వస్త్రాలు కానీ, అలంకరణ కానీ, జీవితము కానీ ఉన్నట్లయితే ఈ రాత్రి, ఈ మధ్యాహ్నమే ప్రభువా, నాకు దాని నుంచి విడుదల దయచేయని ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన ఇక్కడున్నాడు. అవును, ఈ జీవితం మనకు ముగించడానికంటే ముందుగానే ఆయన చేత నీవు వాడబడాలి. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకోవాలి. అవును, రూతు లాంటి ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందామా ఈరోజు? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అవును, చాలామంది ఎందుకు వెనకబడిపోతున్నారు? ఎందుకు చర్చ్కి ఇర్రెగ్యులర్గా వస్తున్నారు? ఎందుకు చర్చ్కి వాళ్ళు ఆలస్యంగా వస్తున్నారు? వాక్యము నీ లోపట లేకపోవడమే దానికి కారణం. పరిశుద్ధాత్ముడు నీ లోపల లేకపోవడమే కారణం. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే నువ్వు ఇంటి దగ్గర కూర్చోవు, కానీ
దేవుని బిడ్డలతో సావాసం చేయడానికి నీవు చర్చ్కి వస్తావన్నాడు ప్రవక్త. హల్లెలూయా. సహోదరుడు, నా కొరకు ప్రార్థన చేయన్న వారు ఇక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే మీ 2 చేతులు పైకి ఎత్తండి. ఇంతవరకు నేను దేవుని వాక్యాన్ని విన్నాను. ఈ దూత ఈ కాల ప్రవక్తను మెస్సయ్యా అని పొరబడతారని, యోహాను పొరబడ్డట్లు మనుషులు కూడా పొరబడతారని నేను చూశాను. ఆయన మనలాంటి ఒక మనిషి అని, హల్లెలూయా, ప్రవక్త అని, దూత అని ఈ ప్రకటన గ్రంథంలో ఈ చివరి కాలంలో బయలుపరచబడే ఈ వాక్యాలను గైకొనేవాడని నేను నమ్ముతున్నాను. ఈరోజు నాకు అపనమ్మకం ఉండకుండా దేవుడు నాకు సహాయం చేయనట్లు నా కొరకు ప్రార్థన చేయన్న వారు ఉన్నారు ఇక్కడ ఎవరన్నా ఉన్నట్లయితే మీ 2 చేతులు పైకి లేవతండి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఈరోజు. ఎస్, నేను సహనం కలిగి జీవించినట్లు వాక్య ప్రకారమైన అలంకరణ, వాక్య ప్రకారమైన వస్త్రాలు నేను వేసుకునే కృప దేవుడు నాకు ఇచ్చినట్లు ప్రార్థన చేయండి అన్న వారు ఉన్నట్లయితే కూడా మీ చేతులు ఎత్తినప్పుడు ఆ విన్నపాన్ని తెలియచేయండి. నీ విన్నపాన్ని దేవుడు వింటున్నాడు సోదరుడా, సోదరి. ఒకవేళ నీ ఇంటి దగ్గర పంజాబ్ డ్రెస్లు వేసుకొని పురుషుల వస్త్రాలు వేసుకుంటున్నావేమో, ఇక్కడికి వచ్చినప్పుడు నీవు వాక్యానుసారమైన వస్త్రాలతో ఇక్కడికి వస్తున్నావేమో, అయితే నీ జీవితం మొత్తం కూడా ఆ విధంగానే ఉండాలి. నీవు ఇక్కడ ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆ రకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఒకవేళ ప్రభువా, మరి నేను ఈ విధంగా బయట ఒకలాగా, చర్చ్లో లాగా నేను రంగులు మారుస్తూ ఉన్నాను, నన్ను క్షమించండి అని అడగండి. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. పురుషులైనా స్త్రీలైనా మీరు చేతులు ఎత్తినప్పుడు మీ పూర్ణ హృదయం చేత, పూర్ణ బలము చేత, పూర్ణ ఆత్మ చేత, పూర్ణ మనసు చేత ఆయన్నే సేవించాలని కోరుకోనండి ఈరోజు. అలాగే ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే తెలియజేయండి, ఎవరైనా సమస్యలతో ఉన్నట్లయితే తెలియజేయండి. దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు. నేను ప్రార్థిస్తున్నాను. కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, నీకు స్తోత్రములు. నామమును బట్టి ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. మేమందరం ప్రభా నీ వైపు చేతులెత్తి ఉన్నాం. నీవు మమ్మల్ని జగత్ పునాది వేయబడక ముందు ప్రేమించావని మేము నమ్ముచున్నాం. ఈ చివరి కాలంలో భూమిపైకి మీరు మమ్మల్ని పంపారని మేము నమ్ముచున్నాం. ఈ చివరి కాలంలో మా కొరకు ఒక ప్రవక్తను పంపారని మేము నమ్ముచున్నాం. ప్రవక్త గురించి బైబిల్లో ఎన్ని లేఖనాలు రాయబడ్డాయో మేము చూడగలిగాము రాజా. ఆ ప్రవక్త వచ్చి మమ్మల్ని అపోస్తుల బోధ పైన కట్టాడని ఈరోజు మేము నమ్ముతున్నాం. 7 ఉరుముల యొక్క బయలుపాటు కూడా ఆ ప్రవక్త ద్వారానే వస్తుందని మేము నమ్ముచున్నాం ఈరోజు. తండ్రి, మా అవిశ్వాసంను క్షమించండి. ఎవరైనా ఇంకా ఇక్కడ ఉన్న వారిలో, చేతులెత్తిన వారిలో తండ్రి మరి ప్రవక్త గురించి, వర్తమానికుని గురించిన సందేహాలు ఏమైనా ఉంటే తీసివేయమని మేము ప్రార్థిస్తున్నాం రాజా. పూర్ణ విశ్వాసం వారు పొందుకుందరుగాక. అదేవిధంగా తండ్రి, మరి చేతులెత్తిన వారి యొక్క హృదయంలో ఎవరైనా ఇంకా సరి అయిన జీవితం జీవించకుంటే వారు నీకు సమీపంగా జీవించినట్లు సహాయము చేయండి. నిశ్చయముగా ప్రతి హస్తాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి బిడ్డను మీరు పట్టుకోనమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ వర్తమాన క్రమము లేని ఎడల, వర్తమానము యొక్క అలంకరణ కానీ, వర్తమానం యొక్క వస్త్రాధారణ కానీ లేకుంటే ప్రభా, మరి అది నిజంగా అది ఒక చెడ్డదని మేము నమ్ముచున్నాం. పెళ్లి కుమార్తెను నేను మీకు చూపిస్తానన్నావు. ఆ దూత ప్రభా మరి యోహాన్ దగ్గరికి వచ్చి నీకు పెళ్లి కుమార్తెను, గొర్రె పిల్ల యొక్క భార్యను చూపిస్తానన్నావు. ఈరోజు నాయన మరి మమ్మల్ని మేము కనుగొనే కృప దయచేయండి.
గొర్రె పిల్ల భార్యగా ఈ వర్తమానము చేత అలంకరించబడ్డ వారిగా ఉండే కృప దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, ఎవరైనా అటు ఇటు ఉన్నట్లయితే వారిని సెట్ చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలింపు చేయమని మేము ప్రార్థిస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న బిడ్డల్లో ప్రభా మరి ఎవరైనా ఉన్నట్లయితే వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచే యెహోవా నేను అన్నావు, నీకు అసాధ్యమైనది లేదు అని మేము నమ్ముచున్నాం. నీవే నీ కార్యము జరిగించండి నాయన. పూర్ణ బలముతో పూర్ణ ఆరోగ్యముతో ప్రభా బిడ్డలను సేవించుదురుగాక. సమస్యలతో ఉన్న వారికి సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మరి వారు మంచి తండ్రి మరి ఆ యొక్క మంచి జీవితము చేత నిన్ను సేవించే కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్నము తండ్రి వారి గృహాలకు వెలుచుండగా నీ కాపుదల దయచేయండి. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇవ్వండి. ఇదిగో తండ్రి, ఇంటికి చేరేంత వరకు నీ భద్రతను దయచేయండి. ఇంకా ప్రభావ నిశ్చితమైతే ఇంకా అనేక రోజులు అనేక వారాలు ప్రభా ఈ విధంగా వచ్చి నీ మాటలు విని నిన్ను గణపరిచి ఎత్తబడే గుంపులో ఉండే కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప ఇక్కడ ఉన్న వారికి సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉన్నగాక. ఆమేన్. అందరికీ వందనం. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.